హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్లాగ్స్ బై లహరి అండ్ జై. ఈరోజు వచ్చేసి డే 1 ఆఫ్ అవర్ లదాఖ్ సిరీస్. ఇవాళ మార్నింగ్ 8 o'clockకి ఫ్లైట్ అనమాట. ఎర్లీ మార్నింగ్ 4కే లేచాను. లేచి రెడీ అయిపోయాను అనమాట. ఫ్రెండ్స్ కోసం వెయిటింగ్. ఫ్రెండ్స్ వస్తే స్టార్ట్ అయిపోవడమే. ఈ గ్యాప్లో చిన్న స్టోరేజ్ ట్రాన్స్ఫర్ ఉంటే చేస్తున్నాను అనమాట. ఎస్డి కార్డ్స్ అన్నీ రెడీ చేసుకుంటున్నాను. ఇంకా నిద్ర మొత్తం వదలలేదు, నిద్ర వస్తుంది కానీ వెళ్ళాలి కదా. సో ఇంత మార్నింగ్ డైలీ 5కి లేస్తాను అనమాట. యాక్చువల్గా ఇవాళ కొంచెం 1 hour బిఫోర్ లేచా. అంతా రెడీ అయిపోయి స్నానం అంతా అయిపోయింది. లేదు, తీసుకోలేదు. ఏం అవసరం లేదు, అక్కడ ఏదైనా తీసుకోవచ్చు. అయినా ఉంటాయి అక్కడ. అంత లగేజ్ అంతా ప్యాక్ అయిపోయింది. ఇంకా మా ఫ్రెండ్స్ వస్తే స్టార్ట్ అయిపోవడమే అనమాట. 2 వీక్స్ ఒకటి వచ్చేసి రైడింగ్ గేర్ ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇందులో. అండ్ అందులో వచ్చేసి క్లాత్స్ ఉన్నాయి, హెల్మెట్ విత్ ఇంటర్కామ్, ఆల్ సెట్. ఇంకా కొన్ని ఐటమ్స్ ఉంటాయి, అవన్నీ మొత్తం బైక్ టాప్ బాక్స్లో పెట్టి పంపించేసాను అనమాట ట్రాన్స్పోర్ట్లో. అది ఇదంతా మన స్టఫ్, రైడింగ్ గేర్, బూట్స్, మొత్తం టోటల్ అన్నమాట లగేజ్. స్టార్ట్ అయిపోయాం కదా. మా ఫ్రెండ్స్ వచ్చేసరికి కింద ఉన్నారనమాట. స్టార్ట్ అయ్యాను ఇప్పుడే. మొత్తం సెటప్ అంతా రెడీ అయిపోయింది. లగేజ్ మొత్తం గుడ్ మార్నింగ్. ఏ వీడియో తీరా, ఇప్పుడే మా నాన్న అయితే వచ్చేసాడు, పిక్ చేసుకున్నాము అనాలి. ఆల్రెడీ గోప్రో తీసుకుని ఉన్నాడు అన్న. చూడు
అన్న నీకంటే మాట్లాడుతున్నాడు ఆల్రెడీ గోపురం తీస్తున్నాను ఇద్దరు ఇంటర్లో కావాలి నీ ఛానల్ నువ్వు నా ఛానల్. గుడ్ మార్నింగ్ బ్రో. హాయ్. అయితే మాకు సీట్ యాడ్ ఇచ్చిర్రా మరి. ఓకే గాయ్స్ బాయ్. అరే బకెట్ సీట్లు అయ్యి ఏడ కూర్చోవాలి ఈడ. ఈయన పేరు సంతు. హాయ్. ఏడ బొమ్మ వేసుకోవాలి. ఇదో ఈయన పేరు మనోహర్. హాయ్ గాయ్స్. ఇదో ఈయన మా వకీల్ సాబు. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. అసలు ఈ ట్రిప్ లో ఎగ్జైట్మెంట్ ఉన్నంత అసలు నా లైఫ్ లో అయితే ఇప్పటి వరకు ఎప్పుడూ లేదు. రాత్రి నుంచి నిద్ర పడతలేదు 2 రోజుల నుంచి అయితే. కిక్కురా కిక్కు. వారం నుంచి అయితే నార్మల్ కానీ 2 days నుంచి అయితే లిటరల్ గా నిద్ర పోలేదు. గైస్ చిరాప్. ప్రజెంట్ అయితే గచ్చిబౌలి సిగ్నల్ దగ్గరకు వచ్చాము. క్రాస్ చేసి మేము ఇప్పుడు మా ఇంకొక యూట్యూబర్ అనమాట ఫిట్ విత్ మధు. మనో బ్రో. మనో సారీ తీసుకుంది అంటే నువ్వు డైరెక్ట్ నేను తాగుతానని ఒప్పేసుకుంటున్నాను. తాగుతాడు ఇప్పుడే ఒక్క చుక్కదైనా తాగుతాడైనా వాడు. మరి నీ అంత అయితే ఎవరు. ఇది ఇదంతా ఏం అంటే ఇక్కడ ఆపి చూసే వాళ్ళు ఎక్కువ అవుతున్నారని. ఇది దాటి కూడా ఇబ్బంది అవుతుంది కింద పడితే. సో గాయ్స్ ఇప్పుడే ఎయిర్పోర్ట్ కి అయితే రీచ్ అయినాం. ఇంకా ఇక్కడ నుంచి లగేజ్ అంతా చెక్ చేసుకోవాలి. వీక్ డేస్లో కొంచెం జనాలు తక్కువ ఉన్నట్టున్నారు. వీకెండ్స్ అయితే ఎక్కువ ఉంటారేమో. అంతే కదా. ఇప్పుడు కులాలంపూర్ ఉంటుంది అన్న. ఇప్పుడు మలేషియాకి ఉంటాయి. ఇప్పుడు మలేషియా ఫ్లైట్ కావాలా లగేజ్ చూడండి అవుతుందో మొత్తం టోటల్గా. ఓకే గ్యాస్ ఇప్పుడే ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యామన్నమాట. ఇంకా ఫ్రెండ్స్ వచ్చేవాళ్ళు ఉన్నారు. ఒక 2 members అయితే వచ్చేసారు ఆల్రెడీ. మేము ఒక 4 members వచ్చాము. ఇంకా మిగతా వాళ్ళు ఇంకా ఊరు నుంచి వచ్చేవాళ్ళు ఉన్నారు. కడప నుంచి ఒక 2 రావాలి. వాళ్ళు వచ్చారంటే కనుక ఇంకా అంత వెళ్ళిపోవడమే. కాకపోతే 8 o'clockకి ఫ్లైట్ అనమాట మనకి. మా యూట్యూబరేనా. ఇంకా మా వాళ్ళు రాలేదు. నువ్వు వస్తే స్టార్ట్ అవుదామని చెప్పి అనుకుంటున్నాం. చెకిన్ లగేజ్ చేస్తున్నాం. బోర్డింగ్ పాస్ అయిపోయింది. వాడు చూస్తే ఈ వేస్ట్ ఫెలోస్ లేట్గా వచ్చారు 2. మొత్తానికి అయిపోయిందన్నమాట బోర్డింగ్ పాస్. టికెటే. ఈ సెక్యూరిటీ చెక్ వాళ్ళు కాల్ చేశారనమాట ఇప్పుడే. చెక్ ఇన్ లగేజ్లో ఏదో ఇష్యూ ఉందనేసి కాల్ చేశారు ఇప్పుడే. గేట్ నెంబర్ 21 అన్నాడు. నేను కాల్ లిఫ్ట్ చేయట్లేదు. ఏదో రిస్ట్రిక్టెడ్ ఐటమ్ ఉందంట. మరి ఏముందో ఏంటో తెలియదు. అంటే అసలు అలవ్ లేదా లేదంటే ఏంటి? ఐటమ్ ఎలా ఉంది అంటే ఇప్పుడు ఫ్లైట్లో కూడా నేను కూడా తీసుకెళ్ళకూడదు. మీరు హ్యాండ్లో తీసుకెళ్ళచ్చు. ఓకే. మొత్తానికి వచ్చేసినాం. ఎంజాయ్ పండుగ.
కట్ చేసుకుంటారు. ఇందాక చెక్ ఇన్ లగేజ్లో ప్రాబ్లం అయిందనమాట. ఈ పవర్ బ్యాంక్ వల్లనే ప్రాబ్లం అయింది. మళ్ళీ మొత్తం వాళ్ళు వచ్చి ఎయిర్లైన్స్ వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోయారు. నీది కాదు, నాది ఇది. నేను అదే చెప్పింది. నేను నా దగ్గర ఉంది, బ్యాగ్లో ఉంది అని చెప్పి. పవర్ బ్యాంక్ ఉంది, తీసుకో. అది పోయింది కదా, మరి ఏమో తెలియదు. మరి అంటే మా దరిద్రం అట్లుంది. మనకి మళ్ళీ కాదు, టైం బాగాలే అట్లా. దానివల్ల ఇదైంది. సెక్యూరిటీ వాళ్ళు వచ్చి తీసుకెళ్ళి మళ్ళీ దాన్ని క్లియర్ చేసుకొని వచ్చి మళ్ళీ డైరెక్ట్ ఇక్కడ డ్రాప్ చేశారనమాట ఫ్లైట్ దగ్గర. అది స్టోరీ. ఈయన మా అంకుల్. ఆయన అల్లుడా? వీడు మార్కస్. క్రిస్ గేల్ అని పెడితే బాగుంటుంది మార్కస్ కంటే. లేదు, వీడు మా మార్కస్. యాక్చువల్గా అయితే ఫ్లైట్కి ఫ్యూయల్ ఫిల్ చేస్తున్నారనమాట. ఆల్మోస్ట్ 11,585 లీటర్స్ ఫ్యూయల్ ఫిల్ చేశారు ఇప్పటి వరకు. అక్కడ పైన నెంబర్ కనిపిస్తుంది. కరెక్ట్గా ఇంజన్ దగ్గర ఉన్నాం. ఫ్లైట్ ఇంజన్ దగ్గర. లాస్ట్ టైం ప్రతిసారి ఎక్కినప్పుడు అంతా వింగ్స్ దగ్గర ఉంటుండే, ఈసారి ఇంజన్ దగ్గర ఉన్నాం. అక్కడ కొంచెం డిస్టెన్స్లో చిన్నది ఫ్లైట్ అన్నమాట. ఇది మన ఏమంటారు, గుర్తు రావట్లేదు ఉన్నట్టుండి. ఏం ఫ్లైట్ అన్నది? ఆకాశ్ కాదు, తలకాయ. ప్రైవేట్ జెట్. ఫుడ్ ఆర్డర్ చేసాం అన్నమాట. పాస్తా ట్రై చేస్తున్నాం ఫ్లైట్లో. ఎట్లుంటుంది ఏందో తెలియదు. కాకపోతే అన్ని మొత్తం ఇన్స్టెంట్ ఉంటుంది అన్నమాట. చూడాలి ఎలా ఉంటుంది టేస్ట్ అనేసి. యాక్చువల్ టైం కంటే 20 minutes ముందే వెళ్తుంది ఫ్లైట్ ఢిల్లీకి. వెదర్ రిపోర్ట్ మాత్రం బాగలేదని చెప్పి అంటున్నారు. యాక్చువల్గా 10:30కి రీచ్ అవ్వాలి. కాకపోతే ఏంటంటే మనకి 10 o'clockకి రీచ్ అయ్యేలా ఉంది. 10:10కి. దానికి ఫ్లైట్ దిగేసాము. ఇంకా స్టార్ట్ అయ్యి బస్సు ఎక్కుతున్నాం అనమాట. చచ్చిపోతున్నాం స్వామి. స్పెట్స్ తీయవా? నిద్రలేగా బ్రో, నాకు కళ్ళు నొప్పి వస్తాయి. అట్లా కాంట్రాస్ట్ ఉంది కదా, అంత వైట్ కదా, చూడలేనా నిద్రలే. ఓయో అంత
యోయో స్టైల్లో ఉన్నాం అంతా అంటున్నా. చెవికి పోగు, అద్దాలు, గడ్డము. బ్యాగేజ్ మన దాని దగ్గర వేసినాడు. లగేజ్ కోసం వెయిట్ చేస్తున్నాం. రే బయట ఓవరాల్ ఉంటారా? హాయ్ గైస్, మొత్తం ఢిల్లీ ఎయిర్పోర్ట్ వచ్చేసాము. లగేజ్ని మొత్తానికి ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చేసాము.